బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి 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 ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. చార్లెస్ డార్విన్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడుగా ప్రగాఢమైన భక్తి భావాలతో బైబిల్ చదివేవారిలో చార్లెస్ డార్విన్ ఒకరు. ఇతని తండ్రి పేరు రాబర్ట్ డార్విన్, తల్లి డాక్టర్ సుసన్న. ఈ కుటుంబంలో 5వ కాన్పులో 2వ కుమారుడే చార్లెస్ డార్విన్. ఈయన పుట్టింది ఫిబ్రవరి 12, 1809 సంవత్సరంలో షిప్స్బర్గ్ అనే ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. 1839లో జనవరి 29న ఎమ్మాను మ్యారేజ్ చేసుకున్నాడు. 1851లో ఆయనకు యానీ అనే కుమార్తె జన్మించింది. ఆమె అకాల దుర్మరణం వలన చార్లెస్ డార్విన్ తన మనసులో సంభవించినటువంటి తుఫాను వలన అంతవరకు భక్తి శ్రద్ధలుగా బైబిల్ చదివే డార్విన్ ఎందుకో బైబిల్ను పక్కన పెట్టేశాడు. వానరుడి నుండి నరవానరుడు, నరవానరుడి నుండి నరుడు అని జీవ పరిణామ సిద్ధాంతానికి ఆద్యం పోసిన వాడే చార్లెస్ డార్విన్. 16 ఏళ్ల వయసులో మెడిసిన్ చదవటం కోసం ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తల్లిదండ్రులు ఆయన్ని చేర్పించారు. 1828 సంవత్సరంలో డార్విన్ కేంబ్రిడ్జ్కి వెళ్ళి వేదాంత విద్య అనగా బైబిల్ విద్య అభ్యసించాడు. ఆయన 1831లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం 5 సంవత్సరాల పాటు సముద్రయానం చేసి ఎన్నో రకాల ప్రదేశాలు, జంతువులు మున్నగు వాటిని దర్శించాడు. ఇతడు ప్రపంచ ప్రకృతి శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు అని మనం చెప్పొచ్చు. ప్రపంచం ఆ రోజు ఆయనని ఏకగ్రీవంగా ఆమోదించింది. అతని సిద్ధాంతాన్ని ప్రతి పాఠశాలలో విద్యార్థికి నేర్పించాలని ఆనాటి ప్రపంచం ముందుకు రావటం చిత్రం. ఈయన వేదాంత విద్యను అభ్యసించిన, బైబిలులో జ్ఞానాన్ని తెలుసుకున్న, తన బిడ్డ మరణ వార్త లేక తన బిడ్డ తన కళ్ళ ముందు మరణించిన సంఘటన తీవ్రంగా అతన్ని బలహీనపరిచినందున దేవుడిపై నమ్మకం పోయింది. కారణం, తన వరకు వస్తేనే గాని ఏ ఒక్కటి ఎవరికి అర్థం కాదన్నట్టుగా తన బిడ్డ మరణానికి దేవునికి సంబంధం ఏంటో అతనికి అర్థం కాలేదు. కానీ అలా చేసిన వాడు దేవుడైనటువంటి ఒక అనుమానంతో, చింతనతో దేవునిపై నమ్మకాన్ని ఆయన దూరపరుచుకున్నాడు. దాని ఫలితమే బైబిలుకు భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. బైబిలు 7 దినాల సృష్టి హాస్యాస్పదం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. 7 దినాలు అనగానే ఆనాటి చార్లెస్ డార్విన్కి అర్థం కాలేదు కాబోలు. అలా అర్థం కాని పరిస్థితులే 7 రోజుల్లో ఆదికాండం ప్రారంభాధ్యాయంలో జరిగినటువంటి మరి ఆ వాక్యాన్ని బట్టి 7 దినాలలో ఈ సృష్టి కార్యక్రమం జరగడం ఏంటి, మిలియన్స్ ఇయర్స్ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో, సృష్టి కార్యక్రమంలో 7 డేస్లో సృష్టి కలిగించటం ఆ దేవుడు, ఇదేదో జాదు అనుకున్నాడు చార్లెస్ డార్విన్. కానీ చార్లెస్ డార్విన్ దేవునిపై ఉన్న అపనమ్మకంతో బైబిల్ను ప్రక్కకు నెట్టాలి అని ప్రపంచ ప్రజల గుండెల్లో నుంచి దేవుని గూర్చిన మరి ఆలోచన తీసివేయాలనేమో కాబోలు అసలు 7 దినాల్లో సృష్టి అనేదాన్ని 7 దినాలు, మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం, 7 దినాల్లో సృష్టి ఏంటి అని ఆయన హేళన చేశాడు. ఇకపోతే చార్లెస్ డార్విన్ లాంటి వారు తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేక విషయం, అలాగే డార్వినిస్టులు ఈరోజు ప్రపంచంలో అతను నమ్మిన ఎందరో నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, ఈ జీవ పరిణామ సిద్ధాంతంపై మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక పాఠం కావాలి. మరి 17వ శతాబ్దంలో పుట్టినటువంటి చార్లెస్ డార్విన్ తెలివి తక్కువ వాడనే చెప్పాలి. అంత తెలివి తక్కువ వాడని నేను ఎలా చెప్పగలుగుతున్నానని మీరు అనుకుంటున్నారా? ఆయన బైబిల్లో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అనే పదం బైబిల్లో రాయబడిందండి. ఆదికాండం మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కానీ మనం చూస్తే
మరి ఒక దినమాయను అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అన్నది భూదినాన్ని గుర్తు చేసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నానండి. భూదినాన్ని గుర్తు చేసుకుంటే 24 గంటలకి ఒక దినం అవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటానికి భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. ఇలా 24 గంటలను 7/24 కింద లెక్కేసి తప్పుడు లెక్క చెప్పాడు. అందుకే అతనికి నమ్మశక్యం కానిది అయిపోయింది బైబిలు. ఆయన నమ్మిన అనేక మంది డార్వినిస్టులు, ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్ కూడా మరి 7 దినాల మీదే నిలబడిపోయారు. ఈరోజు చాలా మంది బైబిల్ని మొదటి అధ్యాయంలోనే తప్పు పడతాను అని చాలా మంది వెర్రవీగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పడానికే ఈ ప్రోగ్రాం చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. భూమి తిరుగుతుంది, శుక్రుడు తిరుగుతున్నాడు, అంగారకుడు తిరుగుతున్నాడు, గురుడు తిరుగుతున్నాడు, శని తిరుగుతున్నాడు. ఇవన్నీ తిరుగుతున్నాయండి. వీటి తిరుగుతుల గురించి మీరు ఆలోచిస్తే చాలా విచిత్రంగా మనకు కనిపిస్తుందండి. భూమి దినం 24 గంటలండి, అనగా 23 గంటల 56 నిమిషాలండి తన చుట్టూ తాను తిరగటానికి. అలాగే బుధుడు 58 భూదినాల 15 గంటల 36 నిమిషాలండి. అంటే భూదినం లెక్కల ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మిగిలిన గ్రహాలు తిరుగుదలను ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి వింటున్నవారు. మరి భూమి తిరిగే కాలాన్ని బట్టి మిగతా గ్రహాల కాలాన్ని మనం ఇక్కడ లెక్కలు పెడుతున్నాం. మరి చార్లెస్ డార్విన్ బైబిల్లో 7 దినాలు హాస్యాస్పదం, నమ్మశక్యం కాకుండా ఉన్నాయి అంటే మరి ఏ దినాన్ని కేటాయించాడో నాకు అర్థం కాలేదు కానండి. ఈ లెక్కలు మాత్రం తప్పనిసరిగా మరి మీకు తెలియాలి. ఇకపోతే ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న కాలం కూడా ఉందండి. ఏ కాలాన్ని చార్లెస్ డార్విన్ లెక్కలు కట్టాడు? సృష్టి కాలాన్ని లెక్కించడానికి ఏ దినాన్ని లెక్క పెట్టాడు? అది భూదినమా, బుధ దినమా, శుక్రదినమా, కుజు దినమా, గురుని దినమా, శని దినమా, ఇంద్రుని దినమా, వరుణ దినమా, క్యాన్సల్ అని యముని దినమా? మీరు ఆలోచించండి. ఏ దినాన్ని బట్టి ఆయన లెక్కించాడు? ఆ రోజుకి శాస్త్ర పరిజ్ఞానం అంతగా డెవలప్ కాలేదు గనక అనవసరంగా నోరు పారేసుకున్నాడే తప్ప చార్లెస్ డార్విన్ బుద్ధిగా ఆలోచించలేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఇకపోతే భూమి తన చుట్టూ తాను తిరిగే దినాన్ని మనం ఆలోచించాం. ఇక ఈ గ్రహం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం కూడా ఉందండి. ఇది 365 రోజులు ఒక సంవత్సరం అంటున్నామండి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 365 రోజులు అంటున్నాం. ఏమండి, దీన్ని ఒక సంవత్సరం అన్నాం. ఒక సంవత్సరం అంటే భూ సంవత్సరం అని అర్థం. ఏమంటే 365 దినాలంటే భూదినం అని అర్థం అండి. ఈ లెక్కలలో కానీ మనం ఆలోచిస్తే అంగారకుడికి 687 దినాలు భూదినాలు పడుతుందండి. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 687 భూదినాలు పడుతుందండి. అంటే అది దానికి ఒక సంవత్సరం అండి. భూమికి 365 రోజులు ఒక సంవత్సరం అయితే అంగారకుడికి 687 దినాలు ఒక సంవత్సరం అయితే వీనస్కు 225 భూదినాలు ఒక సంవత్సరం అయితే జూపిటర్కు 12 సంవత్సరాలండి. ఇవి దినాలు కాదండి, ఇక్కడికి వచ్చేసరికి సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే వీటి కక్షలు దూరం అయిపోతున్నాయండి. అంటే తిరిగే కక్ష చాలా దూరంగా ఉండటం వలన కాలం ఎక్కువ, సూర్యుని చుట్టూ తిరిగే కాలం ఎక్కువైపోతుందండి. అందువలన జూపిటర్కి 12 సంవత్సరాలు, మరి దానికి ఒక సంవత్సరం అయిందండి. భూకాలమాన ప్రకారంగా పట్టే 12 సంవత్సరాల లెక్కన మనం చూసుకుంటే జూపిటర్ సూర్యుని చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు ఒక దినం అయితే శనికి 29 సంవత్సరాలు ఒక సంవత్సరం అయిందండి. శని గ్రహానికి అయితే 29 సంవత్సరాలు దానికి ఒక సంవత్సరం అయిందండి సూర్యుని చుట్టూ తిరిగే కాలం. ఇక యురేనస్కి వస్తే 84 సంవత్సరాలు, భూ సంవత్సరాలు 84 అయితే అది సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అవుతుందండి. మరి అదేవిధంగా నెప్ట్యూన్ 165 భూ సంవత్సరాలండి. సూర్యుని చుట్టూ తిరగడానికి నెప్ట్యూన్కి 165 సంవత్సరాలు భూ సంవత్సరాలు అయితే నెప్ట్యూన్ సంవత్సరం అని లెక్కేయడానికి దానికి ఒక సంవత్సరం అండి. అలాగే ప్లూటో 248 సంవత్సరాలు పడుతుందండి సూర్యుని చుట్టూ తిరగడానికి. ఎప్పుడు దాని సంవత్సరం అదేనండి, ప్లూటో సంవత్సరం అంటారు. ఇప్పుడు చెప్పండి, సంవత్సరాలకి సూర్యుని చుట్టూ తిరిగే కాలం అవుతుంది, దినానికి తమ చుట్టూ తాము తిరిగే గ్రహాల లెక్క అయినప్పుడు చార్లెస్ డార్విన్ గారు ఏ లెక్క ప్రకారంగా చేశారో నాకు అర్థం కాలేదండి. కనుక 7 దినాలలో సృష్టి అని 17వ శతాబ్దంలో పుట్టిన చార్లెస్ డార్విన్ మహాజ్ఞానం అని అతను ప్రతిపాదించిన సిద్ధాంతం గొప్పదని మీరు అనుకుంటే అసలు కాలమానవులోని లెక్కలే తెలియని ఈ పసివాడు ఇతను చెప్పిన పద్ధతి ఎంతవరకు వాస్తవం అన్నది మీరు ఆలోచించండి ప్రియులారా. కనుక బైబిల్ చూడగానే ఎవరైనా 7 దినాల్లో సృష్టిని హాస్యాస్పదం చేసే ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఉంటే వాళ్ళ కొమ్ములు మాత్రం తీసేస్తానండి. సృష్టిని సృష్టించింది దేవుడండి, సర్వేశ్వరుడు, శాస్త్రం కాదండి. శాస్త్రం మనిషి సృష్టిని చూసి నేర్చుకున్నాడండి. ఈజ్ ఎ కిడ్, స్టూడెంట్.
శాస్త్రవేత్త దగ్గరికి వెళితే మన వాళ్ళంతా నమ్ముకున్నది శాస్త్రవేత్తలండి. వాళ్ళ దిక్కుమాల పాదాల మీద పడేదే జ్ఞానం అని వీళ్ళు నేర్చుకుంటున్నారండి. కాదండి, శాస్త్రం అన్నది ప్రకృతిలో వచ్చింది, ప్రకృతి అన్నది దేవుడు సృష్టించిందండి. సృష్టించిన దేవుడికే విశ్వపు అంచులు తెలుసు కానీ సృష్టి తర్వాత సృష్టింపబడిన మనిషి సృష్టిలో సృష్టి అంచులు వీడి మొహం వీడేం కనిపెడతాడు చెప్పండి. సృష్టి తాలూకా అంచులు, విశ్వం తాలూకా అంచులు మనిషికి తెలియనప్పుడు విశ్వ చక్రం కూడా తిరుగుతుందని వీడు ఎలా చెప్పగలడండి? చార్లెస్ డార్విన్ చెప్పగలడా? ప్రపంచంలో కాలాన్ని బట్టి ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా ఆ కాలంలో వీడెవడు చెప్పలేడండి. వీళ్ళ జ్ఞానం చెప్పలేదు. ఎందుకంటే మట్టి జ్ఞానం అండి. బైబిల్ నుండి ఏదైనా కాపీ చేయాలే తప్ప మనిషి తనకు తానుగా విశ్వపు అంచులు గురించిన వివరాలు తెలియటం అనేది అసంభవం అని తెలియజేస్తున్నానండి. ఇక బైబిలు మరి దేవుడు చెప్పిన మాట, ఆ మాటలో సృష్టి గురించి ఏమి రాశాడో తెలుసా అండి మీకు? యాకోబు అనే గ్రంథం ఉందండి, అది 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయించాడండి దేవుడు. ప్రకృతి ఒక చక్రం రా నాన్న అన్నాడండి మనిషితో. ఒరే నాన్న, ప్రకృతి ఒక చక్రం రా. చక్రం అయితే తిరగాలి మరి. చక్రం అన్న తర్వాత తిరగాలి కదండి. చక్రంలో కనబడే పదార్థాలు ఉన్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి కనబడే పదార్థాలు. 10% మనందరికీ తెలుసు. ఇకపోతే డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం, ఇన్విజిబుల్ మ్యాటర్ కనిపించదండి. ఇది 90 పాళ్ళు సృష్టిలో ఉందండి శక్తులతో కలిసి. వీళ్ళరా, ఇంత పదార్థాన్ని కలిగించిన దేవుడే చెప్పాలండి ఏ విషయమైనా. కనుక ఈ పదార్థం అంతా కదులుతుంది, తిరుగుతుందని శాస్త్రానికి తెలుసా అండి? ఈ మధ్య కదండి వీళ్ళందరికీ తెలిసింది విషయాలన్నీ. ఈ మధ్యలో 16, 17, 18, 19 శతాబ్దాలలో వీళ్ళందరూ మాట్లాడరండి. క్రీస్తు శకం 1543లో నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉన్నాడండి. ఇతడు భూమి కదులుతుందని చెప్తున్నాడండి. ఈయన మనకు తెలుసండి భూమి కదులుతుందని. క్రైస్తవుడికి తెలుసు, బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి భూమి కదులుతుందని చెప్పి తెలుసు. 1543 వరకు భూమి నికోలస్ కోపర్నికస్ చెప్పినంత వరకు ఇక్కడ ఎవడో అమాయకుడు ప్రపంచంలో లేడండి. ఉన్నారండి వాళ్ళ నమ్ముకునే వాళ్ళు, సోదిగాళ్ళు అమాయకుడు కావచ్చే గాము పిడి సుందర్రావు మాత్రం అమాయకుడు కాలేడు. భూమి కదులుతుందని బైబిల్ చెప్పింది 1400-1800 క్రీస్తు పూర్వంలో రాయబడిన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో, యోబు గ్రంథం అనే ఒక పుస్తకంలో 9వ అధ్యాయం 6వ వచనంలో భూమి కదులుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు నక్షత్ర మండలాలలోకి వెళుతున్నాడు. ఒక నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం దగ్గరికి వెళుతుంది. ఇవన్నీ ఆకర్షణ అనే న్యూటన్ గారి థియరీని బయటపెట్టి లాస్ట్ ఎపిసోడ్ లో మీ అందరికీ చెప్పాను, మీ అందరికీ గుర్తుండాలి. మరి భూమి కదులుతుంది. ఎక్కడ కదులుతుంది? సూర్య కుటుంబంతో కదులుతుంది. అది మర్చిపోకండి. సూర్యుడే కదిలినప్పుడు, సూర్యుని చుట్టూ గ్రహాలు కదులుతున్నప్పుడు, ఈ గ్రహాలన్నీ కూడా నక్షత్రాల వైపు కదులుతున్నప్పుడు ఎక్కడికి కదులుతున్నాయో బైబిల్ చెప్పింది చూడండి. యోబు 6వ వచనంలో, భూమిని దాని స్థలములో నుండి కదిలించి వాడు దేవుడినైన నేనే. కోపర్నికస్ చెప్పినంత మాత్రాన్న వాడు శాస్త్రవేత్తని మీరనుకుంటే అది పొరపాటండి. భూమికి సరిహద్దులు నియమించి వాడవు నీవే, వేసవి కాలం చలికాలము నీవే కలుగజేసితివి. కీర్తన 74వ అధ్యాయం 17వ వచనం అండి. భూమికి సరిహద్దులు నియమించి వాడవు నీవే, వేసవి కాలం చలికాలం నీవే కలుగజేసితివి. కదలకపోతే కాలాలు జరగవు కదు బిడ్డ. నీ కన్నులు పైకెత్తి చూడు, నక్షత్రములు ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున సమూహములుగా బయలుదేరదేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచు దేవుడునైనా నేనే అంటున్నాడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26. ఇది ఎప్పుడు రాయబడిందో తెలుసా? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో. శాస్త్రవేత్త అనేవాడు పుట్టక ముందు బైబిల్లో దేవుడు తాను సృష్టించిన సృష్టి గురించిన వివరణ మనిషికి మరీ అవసరం అనుకుంటే చెప్పాడండి. అందుకేనండి వీళ్ళంతా చదివారు, బైబిల్ని కాపీ కొట్టారు. దేవుడి మీద ఏదో నీరస స్వభావం, అపనమ్మకం కలిగిందని లేనిపోయిన అపోహలతో ఇక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతు నుండి వచ్చి నిర్ణయించుకున్నారంటే. ఇలాగా జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవడైతే ప్రపంచంలో ఒప్పుకుంటాడో వాళ్ళంతా జంతువుకు పుట్టిన వారిని మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలండి. వాళ్ళు మనిషికి పుట్టిన వాళ్ళు కాదండి బాబు. వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నీవు చేయగలవా అని అడుగుతున్నాడు దేవుడు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనం అండి. క్రీస్తు పూర్వం 1400-1800 సంవత్సరాల కాలంలో రాయబడిందండి ఈ గ్రంథం. నక్షత్రాల గురించి రాస్తూ వాటి కాలములలో నక్షత్రములు వచ్చినట్లు చేయగలవా? సప్తరథ నక్షత్ర మండలమును వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడండి. అంత మగాడెవడున్నాడండి బాబు? సృష్టిని నడిపించేవాడు, విశ్వపంచులు తెలియని వాడు వీడు. నక్షత్రాలు కదులుతున్నాయని లెక్కలగట్టిన వీడు కదిలించగలడా అని దేవుడు అడుగుతున్నాడండి. కదిలించలేడు అని పిడి సుందర్రావే చాలండి, దేవుడి వరకు వెళ్ళనవసరం లేదు. 148 కీర్తన గ్రంథం 6వ వచనాన్ని చూస్తే
సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు ఆయన కట్టడలు నియమించాడు, వాటికి ఏదియు దాని అతిక్రమింపు. అదే నువ్వు కాపీ కొట్టిన కక్ష అంటున్నావు. సూర్యుని కక్ష, చంద్రుని కక్ష, భూ కక్ష, అంగారకు కక్ష అంటే రైలు రోడ్లు అడుదండి. రూట్ 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 చెప్తున్నాడు ఆయన. కదిలిస్తున్నాడు, భూమిని కదిలించాడు, సూర్య కుటుంబాన్ని కదిలిస్తున్నాడు, అందులో గ్రహాలను కదిలిస్తున్నాడు. ఈ సూర్య కుటుంబాన్ని నక్షత్ర మండలాల వైపు కదిలిస్తున్నాడు, నక్షత్ర మండలాలను మరొక నక్షత్ర మండలాల వైపు కదిలిస్తున్నాడు. ఇలా కదిలిస్తూ ఉంటే ఇందులో మీకు కనిపించేది ఏంటో తెలుసా? ప్రకృతి తిరుగుతుంది బిడ్డ, ప్రకృతి తిరుగుతుంది. విశ్వ చక్రం. దేవుడికి బుద్ధి లేక నీలా మతి మరిచిపోయి నీలా ఏదో చెప్పాలి కాదండి. 9 గ్రహాలున్న పనికి మాలిన మాటలు చెప్పింది వీళ్ళే. కాదురా బాబు, ఒక గ్రహం లేదని చెప్పింది వీళ్ళే. భూమి బలపరుపుగా ఉందని మన నెత్తిని రుద్దింది వీళ్ళే. కాదు బాబోయ్ గుండ్రంగా ఉందని చెప్పింది వీళ్ళే. ఎందుకర్రా వీళ్ళ వెనకబడి దేవుడు మరిచిపోతారు? ఆ చార్లెస్ డార్విన్ లాగా. వద్దు, ఆ తప్పు మీరు చేయకూడదు. ప్రపంచంలో ఇదొక కొత్త ప్రపంచం, ఇదొక కొత్త విప్లవం. ప్రపంచ శాస్త్రాలకు, ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇది గొడ్డలు పెట్టు కావాలి. ఇది పిడి సుందర్రావు మాట్లాడే కాలం ఇది. దీనిని ఎదిరించే మగాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఒకవేళ ఉంటే తీసుకురండి. 1994లోనే నాసా శాస్త్రవేత్త అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాలు విసిరినా కిమ్మనకుండా అమెరికన్స్ నోరు మూసుకొని కూర్చున్నారు. అంటే భారతీయుడు నన్ను అలసత్వమా, లేకపోతే నన్ను పట్టించుకోలేదని అనుమానం మీకుందా? ప్రతి నాస్తికుడు, ప్రతి హేతువాది నోటికి వచ్చినట్టుగా అపనమ్మకాలతో మనిషిని దేవుని వైపు మళ్ళనీయకుండా, భక్తి భావన మనిషిలోనికి రాకుండా ఇలాంటి లేనిపోని మాటలు చెప్పి, లోనిపోని శాస్త్రాలు చెప్పి మనిషిని మాయ చేసి భక్తి తీసేయటం వల్లనే కదండి ఈ ఘోరకలి. హైదరాబాద్ లో ఒక ఉగ్రవాది బాంబులు పేల్చాడంటే చిన్ననాటి నుండి వాడి తల్లిదండ్రులు వాడికి భక్తి నేర్పించారా అండి? దేవుడి మీద భక్తి ఉందా అండి? దేవుడు ఇంత గొప్పవాడును ప్రపంచానికి చెబితేనే కదా ఎవడైనా భయపడాలి. ఎవడు భయపడుతున్నాడు ఈరోజు? మనిషికి భయపడవు, చట్టానికి భయపడవు, మరి న్యాయస్థానాలకు భయపడవు, పోలీసులకు భయపడవు. ఎందుకు భయపడవు? చిన్ననాటి నుండి దేవుని భయం ప్రతి మనిషిలో ప్రపంచ వ్యాప్తంగా లేకపోవడం వల్లే దేవుడికి ఎదురు తిరిగాడు మనిషి. ఈ పనికిరాని శాస్త్రాలను నమ్ముకున్నాడు. దేవుడు ఎక్కడని ప్రశ్నిస్తున్నాడే తప్ప ఒక్కసారి నా కాళ్ళ దగ్గరకు వస్తే అసలు దేవుడు ఎక్కడో చూపిస్తాను ప్రతి ఒక్కడికి. తిరుగుతున్నాయండి, నక్షత్రాలు తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి, ఇన్విజిబుల్ మ్యాటర్, డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం తిరుగుతుందండి, ప్రకృతి తిరుగుతుంది, విశ్వ చక్రం తిరుగుతుంది. విశ్వ అంచులు తెలియనివాడు నీవు దేవుడు ఎక్కడున్నాడని మాట్లాడితే, విశ్వ అంచు తెలియని నీవు దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నావంటే, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన శాస్త్రవేత్తలు బైబిల్ గురించి ఒక్క మాట కూడా బయటకు చెప్పకుండా ఉన్నారంటే వాళ్ళు బహుమతులు పొందాలని, వాళ్ళు పురస్కారాలు పొందాలని, ప్రజలు వాళ్ళని గుర్తించాలని వాళ్ళు కోరుకున్నారు. యోబు గ్రంథం 26:14 చూస్తే, ఆయనను గూర్చిన మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుత శబ్దం పాటిదే. ఈ రోజుకి ప్రపంచానికి ఏం తెలిసిందంటే, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలైన గుసగుస శబ్దం పాటిదే. ఈ మానవునికి మట్టి మెదడుకు తెలిసింది చాలా చిన్న జ్ఞానం అండి. ప్రకృతి చక్రం తిరుగుతుంది. డార్విన్కి కాలచక్రమే తెలియదు. 7 దినాల్లో సృష్టి ఏటని హాస్యాస్పదంగా మాట్లాడారు. 7 దినాలు సృష్టి ఏటని ఎవడైనా మేసవన్న మగాడు ఈ ప్రపంచంలో ఉంటే నాతో తలపడడానికి సిద్ధపడండి. నేను మాట్లాడుతాను 7 దినాలంటే ఇది విశ్వదినం అండి. విశ్వదినం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆలోచించండి. అదే విశ్వదినం. అదే ఒక మొదటి దినం, అదే 2వ దినం, అదే 3వ దినం, అదే 4వ దినం, అదే 5వ దినం, 6వ దినం, 7వ దినం. కోట్ల సంవత్సరాల క్రితమే ఈ ప్రకృతి సృజింపబడినదన్న సంగతి అమాయక శాస్త్ర ప్రపంచం అన్నది తెలుసుకోవాలి. ఇక డార్విన్ లాంటి వాడికి 16-17 శతాబ్దంలో కాలచక్రం గురించి ఏమర్థమైందో చెప్పండి. కాలాన్ని గూర్చి వారికి సరిగా తెలియకపోవటం వల్లనే ఇవన్నీ వాళ్ళు లేనిపోని తప్పుడు లెక్కలతో బైబిల్ను తప్పు పట్టడానికి ప్రయత్నించారు. ప్రియులారా, మనిషి కోతు నుండి వచ్చాడని జీవ పరిణామ సిద్ధాంతాన్ని పుట్టించిన డార్విన్ చచ్చిపోతూ ఎంత బాధపడ్డాడో ఏమండి ఎవరికి తెలియదండి. ఆ విషయాన్ని నేను చదువుతున్నా చూడండి. మానవ పరిణామ సిద్ధాంతంపై డార్విన్ పరిచయం చేసిన సిద్ధాంతం తప్పుగా వర్ణిస్తూ డార్విన్ పడిన పశ్చాత్తాపం అలాగుననే బైబిల్పై ఆయన తిరిగి పెరిగిన విశ్వాసాన్ని ఎంతమంది డార్వినిస్టులు జీర్ణించుకోగలరంటారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన లేడీ
హోప్ 1915లో వ్రాయబడిన ఒక క్రైస్తవ మహిళ రాసిన ఈ పుస్తకం డార్విన్ మరణ చెయ్యపై ఆయనకు ఉపచరిస్తూ డార్విన్ యొక్క మారు మనస్సును తన మాటల్లో వర్ణించింది. ఆయన చేతిలో ఓపెన్ బైబిల్ పెట్టుకున్న వాడై తరచూ దాన్ని చదువుతూ ఉండేవాడని, మీరేమి చదువుతున్నారు అని నేను ప్రశ్నించప్పుడల్లా హెబ్రీలకు రాసిన పత్రికని సమాధానం ఇచ్చాడు. హెబ్రీ 11:1-3 వరకు. ఆయన మనస్సు ఎప్పుడు మానవ పుట్టుకను గుర్తు కలత చెందేదని, మీ కలతకు కారణం ఏమిటని నేను అడిగినప్పుడు డార్విన్ తన మాటల్లో, నేను యవ్వనస్తునిగా ఉన్నప్పుడు సంపూర్ణ ఆలోచన లేకుండా అనాలోచనతో ప్రతి విషయాన్ని ప్రశ్నలతో ఆలోచించేవాడిని. అయితే ఇప్పుడు మీ కోరిక ఏమిటని అడుగగా తన కిటికీలో నుండి వనములో ఉన్న ఒక ఇంటిని చూసి అక్కడ కొందరిని కూడబెట్టి యేసుక్రీస్తుని గురించిన మాట్లాడాలని ఉందని చెప్పేవాడు. అయితే కొన్ని కీర్తనలు పాడాలని ఆశించేవాడట. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ధృవపరచి క్రైస్తవ యొక్క ప్రాథమిక విలువలను దెబ్బతీసే రచనలు కోట్ల మంది మానవుల హృదయాలను చెదరగొట్టాననే బాధను డార్విన్ ఆనాడు మరణశయ్యపై వ్యక్తం చేశాడు. ఇది డార్విన్ మరణశయ్యపై ఆయన అభిప్రాయం. అసంపూర్ణమైన భావాలతో ఒక యవనస్తునిగా డార్విన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అనేక బైబిల్ విరుద్ధమైన భావాలను గురించి పశ్చాత్తాపడుతూ మరణానికి ముందు పలికిన తుది మాటలో, ఇది ప్రపంచానికి ఎవరికి తెలుసండి ఈ విషయం? ఇది మాత్రం బయటకు రానివ్వలేదు ఈ శాస్త్ర ప్రపంచం. ఎందుకంటే జీవ పరిణామ సిద్ధాంతం తప్పుడైపోతుంది, తప్పుడు సిద్ధాంతంగా మారిపోతుంది. ఇప్పటికే ప్రపంచ పాఠాలుగా విశ్వవిద్యాలయాల్లో నేర్పింపబడిన ఈ పాఠాలు ఇవన్నీ మానవ గుండెల్లో గుచ్చుకున్నాయి, దేవునిపై భక్తి శ్రద్ధలను లేకుండా చేశాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కన్నాను రా నిన్నన్నాడండి. దేవుడు నేను కన్నాను, నిన్ను జంతువు కన్నదేమిటిరా? ఈ రోజు శాస్త్ర ప్రపంచం అంటుంది మనిషి కోతు నుండి కాదు చేప నుండి వచ్చాడు అంటున్నాడండి. ఈ దరిద్రులు ఎంతకాలం ఉన్నా ఎక్కడి నుంచి వచ్చారో తెలియని భయంకరమైన దయానీయ స్థితి అండి. నేను చాలా బాధపడుతున్నానండి. రండి ఎదిరించండి, ఎదిరించే మగాడు లేక బాధపడుతున్నానండి. ఎదిరించాలి దమ్మున్నవాడు ఎవడైనా సరే. ఆలోచించండి దేవుడు చెప్పిన మాటలు ఈరోజు. జెర్మియా 1:6, యెషయా 44:2, కీర్తన 139, 16, 13. దేవుని వలన పుట్టిన వారమని, దేవుని ఆలోచనలో పుట్టిన వారమని, దేవుని కొరకు పుట్టిన వారమని, దేవుడు తన కొరకై పుట్టించుకున్నాడని ఆయన బైబిల్ గ్రంథంలో రాసి యోహాను 1:13 చదివితే, మీరు మనుష్యేచ్ఛ వలనైనా గాని, మనుషుల రక్తము వలనైనా గాని, మనుషుల కోరిక వలనైనా గాని పుట్టలేదు నాయన, నా వలన పుట్టారని ఆయన చెబుతుంటే, కోతి వలన పుట్టానని ప్రపంచానికి చెప్పాడు. కోతే మా ప్రారంభ ఆదాము అనుకుంటున్నారు ఈ లోకం అంతా. కానీ దేవుడికే పుట్టారని నరజాతికి ఎప్పుడు తెలుస్తుందండి? ప్రతి మనిషికున్న చరిత్ర సరిగా అర్థం కాక ప్రపంచ ప్రకృతి చక్రంలో మనిషి యొక్క మనుగడ ఏంటో డార్విన్కి అర్థం కాక నరుడు ఎందుకు పుట్టాడో అన్న విషయం తెలుసుకోలేడండి. కానీ ప్రతి పుట్టుకకు చరిత్ర ఉంది. అది దైవ సంకల్పానుసారంగా మహావేద గ్రంథమైన బైబిల్లో దేవుని ఆలోచన వ్రాయబడింది. వినాలనుకుంటున్నారా? చూడాలనుకుంటున్నారా? వినండి ఈ పాట. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.
జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని, నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ గత చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ గత చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.